పాట పాడుకుందాం. మరొక పాల్గొనే గుంపు సంఖ్య 249. పాఠశాల 249. పాఠ పుస్తకాలు అంటే 761. 249 అందులో ఉంటాయి. పాఠ పుస్తకాలు అంటే 761. పూర్ణ హృదయ స్తోత్రం పాట పాడతాం. లేచి పాడతాం. 249. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేను నేను ప్రభువే నన్నేర్పరచుకోనే. ఏర్పరచుకోలేదు నేను ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చన్. పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగే. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంగానే పొందేతి నిత్యా జీవం. ఉచితంగానే పొందేతి నిత్యా జీవం. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. నే పాప బంధములో నుండా హృదయామ శాంతి కొనిందే. నే పాప బంధములో నుండా హృదయామ శాంతి కొనిందే. నా పాపము పోగొనగా కడిగేను రక్తములో. నా పాపము పోగొనగా కడిగేను రక్తములో.
నింపెన్ శాంతి ఆనందముతో నన్ను నింపెన్ పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమను పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేగ ప్రభునకే ప్రశంసలను పాడేగ ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేసా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేసా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా ముగింతునాదు పరుగును సుఖ దుఃఖములందైనా ముగింతునాదు పరుగును స్థిరమోగనుందు పరమోను చేరు వరకు స్థిరమోగనుందు పరమోను చేరు వరకు పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే రెండవ పాత్రకు ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా మరి పరిశుద్ధ గ్రంథం చేతి పట్టుకొని మరి బైబిల్ పలై పాడదాం. మరి గ్రంథం ఉన్నటువంటి వాళ్ళని కూడా చేతులెత్తాను. గ్రంథ వాగ్దానములన్నీ నావి ప్రతి అధ్యాయము వరుస వచనము గ్రంథ దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. అంటే మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. కనుక మరి మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు. కనుక అలాంటి దేవుడు ఆయన కలిగి ఉన్నాడు. ఆ దేవుడు మాట ఇచ్చాడు. ఈ గ్రంథంలో
మనకి ఇచ్చే ప్రతి ప్రామిస్, సంఘ వాగ్దానం కానీ, వ్యక్తిగత వాగ్దానం కానీ, అనుదిన వాగ్దానం కూడా ఆ దినానికి నెరవేర్చేటువంటి వాడు. అయితే నమ్ముట దేవుడైతే నమ్ము ప్రతి వారికి కూడా సమస్తం సాధ్యం, మామూలు కాదు. నమ్మే ప్రతి వారికి కూడా అది ఏ విషయమైనా సరే ప్రతి వారికి కూడా అది సాధ్యపరిచేటువంటి వాడు. రండి మరి బలలో పాల్గొనకు మునుపు దేవుడి వాక్యంలో మాట చూద్దాం. రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం అందరికీ కలిసి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇటువలనే మీరు నా శిష్యులందరూ. మరొక మాట చూద్దాం, మరొక భాగం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వరకు మనము మార్చి చూద్దాం. 10, 11, 12, 13, 14 వరకు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 13 వరకు మనము మార్చి చూద్దాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాడు. దేవుడిని తప్ప మరే పునాది ఎవడు వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కుయకాలు మొదలైన వాటితో కట్టినాడుదా అందుకే చూద్దాం. వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రుడు నాయన. లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు, నశించిన దాని మీదకి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవదేవుడు మీరు ఒక్కరే. అందరూ బట్టి స్తుతిస్తున్నాము. ప్రభావి పాపను జరించినటువంటి నాయుడు కూడా పాపినటువంటి జగ్గేవలే ప్రభావ వారి పాపంలో అనేక చేత దూషించబడుతున్నటువంటి వాడిని ప్రభావ వారి యొక్క నగరంలో రకరకాల సందేహం చేత ఈ లోకంలో సంశయం చేత జీవించిన వాడిని ప్రభావాలను మరి అబ్రహాము కుమారుడిగా అంగీకరించారు, ఇశ్రాయేలుగా మార్చారు. ప్రభావం స్తోత్రులైన భయంతో, భక్తితో, మరి వేషధారంతో బ్రతుకుతున్నటువంటి గిద్దరు వరైనటువంటి బయట తీసుకొచ్చారు. పాపులతో సంగతి చేసినటువంటి రోజు వరే నన్ను బయట తీసుకొచ్చారు, రక్షించారు. మీ శివుడు కాసిన ప్రశస్త రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగినందులకై స్తోత్రాలు. నా దోషములకు పరిహారం కలిగించారు. మీరు శివుడు కాసిన ప్రశస్త రక్తం ద్వారా నన్ను సమీపస్తులుగా చేసుకొని మేము సేవించాలి మాకు కలిగించారు. అందరూ కూడా స్థుతిస్తున్నాం. మరి అట్లు మేము తిరిగి త్రాగలిగితే నాకు కూడా కలిగించారు. మీ ప్రజలందరితో కలిసి నాయన మేము ఆనందించే ఆధిక్యత నాకు కూడా కలిగించిన ఆ దేవుడికి మేము చెల్లించేవాడైనా మేము మరో ఎక్కువగా పాల్పొందటకు మాకు సాయించారు. ప్రభావరి ఒక దిన అగ్ని పరీక్షించేటువంటి మా పనిని బట్టి మేము జాగ్రత్తగా మా పనిని జాగ్రత్తగా పరీక్షించుకోవడానికి ఈ లోకంలోనే మేము పరీక్షించబడి ఈ పరీక్షలో మేము నెగ్గేటువంటి వారు ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. నీ వాక్యాన్ని తేడా మాకు అనుగ్రహించమని అందరం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివినటువంటి 2 భాగంలో చూసేటైతే మనము ఫలించాలి అనేటువంటిది మన ఫలము దేవుడు ప్రభు దగ్గర నిలిచి ఉండాలి. ప్రభు మన ఫలాలను చూసేవాడు ఉన్నాడు. మనకు తగినటువంటి ప్రతిఫలము దేవుడే మనకు ఒక దినం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అది ఈ లోకంలోనే పరీక్షించబడాలి. చూడండి, చదివేటువంటి పిల్లలకు మరి 6 నెలలు 9 నెలలు అయిన తర్వాత ఓ పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నెగ్గితేనే నెక్స్ట్ క్లాస్ను ప్రమోట్ చేస్తారు. లేదా ఒక ఇంటర్వ్యూలో మరి అడిగిన ప్రశ్నలకు మరి సమాధానం చెప్పకపోతే ఆ జాబ్ మనకి ఇవ్వరు, లేదా ఆ సీట్ మనకి ఇవ్వరు. అట్లనే వీడు ఒక నెలంతా కష్టపడి పని చేయకుండా
నేను ఇంటి దగ్గర కూర్చుంటాను, నాకు జీతం ఏంటి ఇవ్వరు. నేను ఇంటి దగ్గర కూర్చుంటాను, నాకు పొలానికి నేను రాను, మీరు పిలిచారు కాబట్టి జీతం ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు. దేనికైనా కూడా ఈ లోకంలో అన్నింటినీ పరీక్షించి ఒక వస్తువులు కొన్నా, ఒక పశువులు కొన్నా, ఒక ఇల్లు కొన్నా, లేదా ఒక వ్యాపారం ఇచ్చినా మనం పరీక్షించి అది మేలైనది, అది మంచిదని తలస్తేనే దాన్ని మనము స్వీకరించే వారిగా ఉంటారు. వీళ్ళ ఈ లోక సంబంధిగా మనకి అంత తెలివి ఉంటే దేవుడు మనను రక్షించాడు, ఈ లోకంలో తన ప్రజలుగా అంగీకరించాడు, తన కొరకైనటువంటి ఒక స్థిర నివాసము, మన కొరకు స్థిర నివాసం సిద్ధపరిచి ఆ నివాసంలో మన కూడా ఉండేలాగా మనం తీసుకెళ్ళడానికి రాని ఉన్నాడు. ఆ స్థిర నివాసం కొరకు ఈ లోకం మనము సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనకు ఆత్మ ఇచ్చాడు. గత వారంలో చెప్పాను, ఆత్మ సంబంధంగా కట్టబడేటువంటి మందిరముగా నీవు నేను కూడా సజ్జమైనటువంటి రాళ్ళు అని చెప్తూ వచ్చాను. ఆత్మ మందిరముగా కట్టబడాలి, ఆత్మ సజ్జమైన రాయిగా సిద్ధపడాలి, ఆత్మటువంటి బరువు అర్పించేటువంటి వారిగా ఉండాలి. మరి మన పితరుల దినంలో వారు ధూప దీప నైవేద్యములు అర్పించేవారు. ఉదయకాలం సాయంకాలం ధూపము దీపము నైవేద్యము అనగా మరి ధూపం వేసేవాడు ఇప్పుడు కూడా కొంతమంది ధూపం వేస్తారు. ఒక సహోదరి అడిగింది, అన్నా మేము ధూపం వేయొచ్చా అని. వీళ్ళు మన పితరుల దినంలో ధూపం వేసేవాళ్ళు దీపము, ఆ దీపం ఆరిపోకుండా అక్షము తీసేటువంటి దంచి తీసేటువంటి ఒలివలను ఆ దీపం పోసి ముట్టించేవారు. ఇక నైవేద్యము శ్రేష్టమైనటువంటి వాటిని వంటకాలు వండి తీసుకొని మందిరంలో తీసుకొచ్చేవాడు. అయితే ఆ ఆనవాయితీ మనకి ఇప్పుడు లేదు. వీళ్ళ ధూప దీప నైవేద్యములు మనమే మన హృదయాన్ని అర్పించాలి. మనం సువాసనతో మనం అర్పించుకోవడమే ఆ ధూపం. ఆ దీపం ఏంటంటే మనలో ఉంచేటువంటి దేవుడి ఆత్మటువంటి దీపము, ఆరిపోకుండా దీపము. ఇక నైవేద్యము మన హృదయం అర్పించడమే, ఆరాధించడమే నైవేద్యము. అర్థమైందా? ధూపము దీపము నైవేద్యం మనలోనే ఉన్నాయి. ధూప దీప నైవేద్యము మనం ఇప్పుడు ప్రత్యక్షంగా అక్షరూపంగా చేసేది కాదు, కానీ మన హృదయమే ఆయన ఆలయం. ఆలయంలో మనకు దీపం పెట్టాడు. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ నోటి ద్వారా జీవములను అర్పించేవారు ఉండాలి. కనుక ధూప దీప నైవేద్యములు వీటిని ఎప్పుడైతే మనం అనుసరించేటువంటి వారు ఉంటామో అప్పుడే దేవునికి ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే మనం అనుసరించేవారు ఉంటామో మన క్రియలు కూడా దానికి తగినట్టుగా ఉంటాయి. ఎటు పడితే చేయము. అబద్ధం ఉండదు, మోసం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కలహం ఉండదు, కక్ష ఉండదు, ద్వేషం ఉండదు, వాళ్ళని మోసం చేసేది ఉండదు. ఎందుకు? మన హృదయంలో ధూప దీప నైవేద్యం నిరంతరము కొనసాగుతుంటాయి. కాబట్టి పాపం చొరవడదు మన జీవితాల్లో, అబద్ధంతో చోటు ఉండదు. అదే ప్రభు కోరేది. మరి ఏదో మూట తీసుకొచ్చో లేక కట్టలు తీసుకొచ్చి అందరూ వేస్తేనే కాదు దేవుడు మెచ్చేది. మనం ఇచ్చేదాన్ని బట్టి కాదు. మనం ధూప దీప నైవేద్యం ఉదయ సాయంకాలం అర్పిస్తున్నామా? మన హృదయాత్మలు అర్పిస్తున్నామా దేవుడికి? అప్పుడే మనం అదే పరీక్షించేవాడు ఉంటాడు. మరి లోపల మన పూర్వీకులు ఇన్నాళ్ళు కూడా అనేక దీపాలు ముట్టిస్తుంటారు, దీపాలను చేస్తుంటారు, నైవేద్యం పెడుతుంటారు, అందరూ తీసుకుని పెడుతుంటారు. అన్నం తినడు, ఆయన తినడు, ఆ బొమ్మ తినదు. అయితే అది కూడా ఒక పద్ధతిని నియమించాడు, దాన్ని తీసేశాడు దేవుడు. దాని ద్వారా ఎలాంటి రక్షణ కలగలేదు. కాబట్టి దాన్ని తీసేసి మీ హృదయమే నాకు ఆలయం, మీ హృదయంలో దేవుడు ఉంచేటువంటి ఆత్మనే దీపం, మీ నోటి ద్వారా వచ్చేటువంటి దివ పరములే నాకు నైవేద్యం. ఇలాంటి ధూప దీప నైవేద్యములను ప్రతి దినం మనం మోకరించి ప్రభువుకి అర్పించవలసినటువంటి వారిగా మనం ఉండాలి. పిల్లల ఆ దినమున మనం దేవుడు పరీక్షించబడతా. ఆ దేవుడు పరీక్షించినప్పుడు మనలో ఫలములు ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రభు పరీక్షించేవాడు ఉంటాడు. చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మరి అపోస్తలుడైన పౌలు ఇక్కడ చెప్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, నేను ఇప్పుడే పానాత్మగా పోయబడుచున్నాను, నేను వెళ్ళిపో కాలం సమీపమైనది, మంచి పోరాటం పోరాడుతుని, నా పరువు కడగొట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమున నీతిగా న్యాయపతిన ప్రభువు నాకు మాత్రం కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించాడు. ఈ సాక్ష్యం మనం కలిగి ఉన్నామా?
నేను క్రీస్తు కొరకు ప్రాణాత్మకు భయపడుతున్నాను పౌరున్నట్టుగా చెప్పగలమా? నా విశ్వాసాన్ని కాపాడుకోండి, నా పరుగు తుదపట్టించినవి. మన పరుగులో ఎక్కడైనా ఆగిపోతున్నామా? లేకపోతే వెనకంజ వేస్తున్నామా? అటు ఇటు గుడిలో పడిపోతున్నామా? విశ్వాస పరుగు పందెంలో గత వారం ఆదివారం సాయంకాలం కిరీటాల గురించి చెప్పారు. దీని సంగతి అంతా కూడా మన ఓపికతో పరిగెత్తవలసినటువంటి పౌలు అన్నాడు, నా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, నా కొరకు నీ కిరీటం ఉంచాలని చెప్పగలుగుతున్నాడు. ఈ రోజు నీవు చెప్పగలవా? నా క్రియలు, నా పరుగు, నా యొక్క జీవితం ప్రభుకి ఇష్టం ఉన్నది. ప్రభు ఎప్పుడు వచ్చి ఎత్తబడతాను, నా కొరకు ఉంచబడేటువంటి బహుమానాన్ని పొందగలిగినటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాము. ఈ దేవుడు ఇక్కడ మరి ఆ సాక్ష్యం పౌలు కలిగినటువంటి వాడిగా చెప్తున్నాడు. ఇక్కడ మరి మన సంగతి ఏంటి? ఫలించుతున్నామా? ఫలించకుండా ఆగిపోతున్నామా? లేకపోతే ఫలించకుండా ఎండిపోతున్నామా? ఈ ఉదయకాల సమయంలో మరి పౌలు తను అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుని నేను ఫలించాను, ప్రభు కోరినటువంటి ఫలం నేను ఇచ్చాను ఆయనకి. మరి మన ఫలం ఫలిస్తున్నామా? ఏంటి మన ఫలం? అసలు ఎదుగుతున్నామా? కాయలు వేస్తుందా? ముందు పూలు వేస్తుందా? తర్వాత కాయలు వేస్తుందా? తర్వాత ఫలం వస్తున్నాయా? ఆ ఫలం భుజించడానికి వస్తున్నాడు ఆయన. నేను నీ ద్వారా ఫలం భుజించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా ఫలాలు ఏంటి? ఏదో భక్తిగా ఉన్నాం, రక్షణ పొందాం, మందిరానికి వచ్చి మమ్మ పోయి మమ్మ, ఇంతే కాదు. నీ ద్వారా ఒక ఫలం, ఇంకో చెట్టు, ఇంకో చెట్టు, ఇంకో చెట్టు, ఇంకో వ్యక్తి నీ ద్వారా రావాలి మందిరానికి. అది యోసేపు అంటున్నాడు, నేను కూడా ఫలించాను. పౌలు అంటున్నాడు, నేను ఫలించాను. ఇది చూస్తుపోతే మరి నోవహు మొదలుకొని నోవాహు, హనోకు, అబ్రహాము, మరి ఇస్సాకు, మరి యోసేపు, తర్వాత యాకోబు అందరూ కూడా మేము ఫలించామండి, మేము ఫలించామని సాక్ష్యం చెప్తున్నారు. ఎప్పుడు 11వ చూడండి, అక్కడ చెప్పేటువంటి సాక్షులు అందరూ చెప్తున్నారట, అయ్యా మేము ఫలించాము, మీకోసం ఎదురు చూస్తున్నాము, మీరు కూడా ఎప్పుడు వస్తారు, మేము మీకోసం చూస్తున్నామని చెప్తున్నారు. ఇటు సాక్షి మనం చెప్పగలమా? మనం వెనక వచ్చేటువంటి వారి కొరకు, మన తర్వాత తరవారి కొరకు సాక్షిగా ఉన్నామా? మన పిల్లలు ఇంట్లో పెట్టి వస్తాం, మనం మాత్రం వస్తాం. లేకపోతే పిల్లలు పంపిస్తాం, మీరు పోండిరా చర్చికి, మనం ఇంటి కూర్చుంటా. లేకపోతే మేము పోతాం, మీరు ఇంటికి అడగండి, మరి ఇంటి వాళ్ళను, ఇంటి పురుషులు అందరినీ ఇళ్ళ కాడ పెట్టి వస్తాం. వాళ్ళు రారు. ఏంటి వారి సంగతి? అడగడా నిన్ను విడారా? మరి ఏం ఫలిస్తున్నాం ఇక్కడ? ఫలించేటువంటి జీవితం. మీరు బహుగా ఫలించడం వలన నాకు అన్ని మహిమ కలుగుతుంది, తద్వారా మీరు నాకు శిష్యులు అవుతారు. మన శిష్యురాలు కాబట్టి ఫలించాలి. ఒక పాట పాడుతున్నామా, ఒక పాట నేర్చుకున్నామా, ఒక వచనం నేర్చుకుని పలుకుతున్నామా, ఇంట్లో పని చేసినప్పుడు, వంట చేసినప్పుడు, మరి బట్టలు ఉతికేటప్పుడు, లేకపోతే కూరగాయలు పోసినప్పుడు, లేకపోతే ఇక పిల్లలకు స్నానం చేసినప్పుడు పాట నేర్పిస్తున్నామా? పాడుతున్నామా ఇంట్లో? లేకపోతే ఏదైనా బండి మీద పెట్టినప్పుడు పాట పాడుకుంటూ పోతున్నావా? ఏదైనా పని చేసినప్పుడు పాట పాడుతున్నావా? ఆయన గురించి మరి కనపరుస్తున్నావా? నాము ఎవరికి నిలబడుతుందా నీ మాట? కనిపెడారా? మనం ఫలించాలి. మనం ఫలిస్తేనే ప్రభుకు మహిమ కలుగుతుంది. వీడు చూడండి, ఫలించకపోతే ఏం చేస్తాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ లోకంలోనే మనం సరి చేసేటువంటి దినాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే 8వ వచనం ముందు, మారు మనస్సు 8, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించింది. ఇప్పుడు 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడిందని కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడింది. పిల్లరా, మారు మనసు పొందావు లేవు, ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడైనా మారు మనసు పొందు. ప్రభు అంగీకరించు, ప్రభుత్వం జీవించడానికి తీర్మానం చేసుకో. మనకి వచ్చిపోతే పర్లోకి వెళ్ళిపోతామని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. నేను మారు మనసు పొందినే సరే 13వ అధ్యాయం లూకాసు వార్త 2, 3, 4, 5 వచ్చిన దావిది మీరు మారు మనసు పొందినే సరే లేకపోతే మీరు నశించిపోతారన్నాడు. ఖచ్చితంగా చెప్పారు. మారు మనసు పొందినటువంటి ప్రతి చెట్టు నరకబడుతుంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. చూడండి, అదే మాట
మత్తయి సువార్త మరి 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి. చాలు. ఇప్పుడు బయట ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి, పువ్వులు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, ఫలిస్తున్నాయి, అన్ని తింటున్నామా? ఏమంటే అక్కడ తింటున్నారా? అవి కొన్ని పశువులు కూడా తిన్నాం. అంటే అవి పనికిరాని ఫలాలు. అంటే మనం మన మందిరానికి వచ్చి కూడా ఇతరులకు సాక్ష్యం చెప్పకూడదుగా, ఇతరులు మందిరానికి నడిపించకపోతే మేము కూడా ఫలించని, మరి మంచి ఫలం ఫలించని చెట్టుతోనే సమానం. మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. అనగా మొట్టమొదటిగా ఫలించని చెట్టును నరికినట్లుగా మనం కూడా తీసివేయబడతాం. మరి అట్లా నరకబడినటువంటి కొమ్మలంటే ఏం చేస్తారు? కుప్పేసేస్తారు, అగ్గిపొడి తీసి అంటించేస్తారు. దేనికి? మరి బూడిదైపోతారు. అట్లనే విశ్వాస జీవితంలో మీరు ఫలించకపోతే, మీరు ఫలించినా సరే, లేదా ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది. ఫలించే ప్రతి చెట్టు ఇంకా ఫలించడానికి కొరకే సంఘం వచ్చింది. ఈ సంఘంలో నీవు నేను కూడా ఇంకా వాక్యమైనటువంటి నీళ్లను, వాక్యమైనటువంటి ఆహారం, వాక్యమైనటువంటి దాహం చేత మరి తీర్చబడి ఫలించేటువంటి వారు ఉండాలనేటువంటిది. దాని కొరకే ప్రతి వారంలో కూడికలు పెట్టి ఫలించు ప్రతి చెట్టు ఇంకా ఫలించాలి. ఇంకా చాలే, ఇంతవరకు చాలేని. ఇప్పుడు మీరు తోటలు వేస్తుంటారు, పశువులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, మందలు ఉంటాయి. ఈ సంవత్సరం 2 మరి గొర్రె పిల్లలు ఈనింది, గొర్రె ఇంకా చాలే, నువ్వు పక్కన ఉండని పెడతామా? ఈ సంవత్సరం ఈ చెట్టు 100 కాయలు కాసింది, ఇంకా చాలే, నీ భాగానికి నువ్వు చాలే ఊరుకుంటామా? లేదా ఓ పొలాన్ని వేసి మరి ఈ సంవత్సరం బాగా పండినావు, ఇంకా నేను నీతో పని లేదని వదిలేస్తావా? పొలాన్ని ఎక్కడ వదిలేస్తావా? ఇంకా కావాలి. ఇంకా ఫలించాలని దానికి ఇంకా ఎరువు వేస్తాము, దానికి ఇంకా చుట్టూ కంచె వేస్తాము, దానికి బాగా నీళ్ళు పెడతాము, దానికి అవసరమైనటువంటి పోషణ చేస్తాము. కారణం అది ఇంకా ఫలించాలి. ఫలించకపోతే వేలతో సహా తీసి పడేస్తాం బయటికి, ఆ కొమ్మని కత్తిరించేస్తాయి. అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉన్నట్టే. దానికే మందిరానికి రమ్మనేది, దాని కొరకే వాక్యం వినమనేది, దాని కొరకే వాక్యం చదవమనేది, దాని కొరకే ధూప దీప నైవేద్యములు ఉదయ సాయంత్రం దేవుడికి అర్పించమని, మన జీవితాన్ని అర్పించుకోమని చెప్పేది. మొట్టమొదటిది ఫలించని చెట్టుకు గొడ్డలు ఉపయోగిస్తారు. రెండవదిగా చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే 17వ వచనం చూడమ్మా. మరియు దానికంటే ముందు 12వ వచనం చదవమ్మా. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రపరిచి గోధుమలను కొట్టులో పోసి ఆయన అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పాను. ఇక్కడ రెండవ సాధన ఏంటంటే ఫలించాలి. మరి కాయలు ఫలిస్తాయి. మరి గింజలు ఫలించినప్పుడు ఏం చేస్తాము? గింజల కక్కులంతా కూడా వేసి కలంలో నూర్చినప్పుడు అందులో గడ్డి, చెత్త, పొట్టు అంతా కూడా కలిసి ఉంటుంది. మరి అట్లే గోధుమ మరి పుట్టులో పోసుకుంటావా? పోసుకో. మందిరానికి వచ్చి ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పర్లాగా పోతారా? ఇక్కడ అదే రాబడింది. మరి ఇప్పుడు అంతా దుల్లగొట్టాము, ఇక్కడ దుల్లగొట్టాము, పండిందంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి దుల్లగొట్టాము. ఇక్కడ తూర్పు వస్తాడు దేవుడు. తూర్పు ఆరబెట్టినప్పుడు పొట్టు, గడ్డి, చెత్త, తాళ్ళంతా కూడా దూరంగా పడిపోతుంది. దాన్ని ఏం చేస్తాము? అదంతా కూడా ఊడ్చేసి కుప్ప చేసి ఏం చేస్తారు? అంటించేస్తారు. ఏది అవసరం మనకి? గడ్డి గింజలను మనం కొట్టులో పోసుకుంటాం, లేదా మరి సంచిలో పోసుకొని మనం ఇంట్లో పెట్టుకొని దాన్ని ఉపయోగించుకుంటాం. గడ్డి గింజలు కావాలి, పొట్టు కాదు. అందుకని మనం చదువుకున్నాము, గడ్డి, కర్ర, పేక లాంటిది కాదు మనకి పునాది. మన కట్టడం అది కాదు. వెండి, బంగారం, వెలగల రాళ్ళ చేత కట్టబడేటువంటి వారిగా ఉండాలి. వెలగలిగినటువంటి బంగారం లాంటి, వెండి లాంటి ప్రభు ఉపయోగించేటువంటి సాధనగా మనం ఉండాలి. కర్ర, గడ్డి, పేకాలతో కట్టే ఏమైపోతుంది? పడిపోతుంది, కట్టము, ఇల్లు పడిపోతుంది. అయితే వెలగల రాళ్ళ
సాధనం ఏంటంటే చేట. మొదటిదేమో గొడ్డలి, రెండోదేమో చేట. కనుక గొడ్డలు ఉపయోగించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. చేట ఉపయోగించినప్పుడు గాలికి కొట్టుకోనిపోయేటువంటి తాలు వల్ల మనం ఉండకూడదు, పొట్టు వల్ల మనం ఉండకూడదు. గట్టి గింజ వలె మన మందిరంలో ఉండాలి. దేవుడు గట్టి గింజలు కోరుకుంటాడు, పలవుడు ఫలించే చెట్లు కోరుకుంటాడు. పలవుడు కాలు కోరుతున్నాడు, గట్టి గింజ వలె కాలు కోరుతున్నాడు. గట్టి గింజ ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఉడుదలలో పెట్టుకోవాలి, వాక్యాన్ని సరే జీవించాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అప్పుడే గట్టి గింజలా తయారవుతాం, మాదిరికరంగా తయారవుతాం. వీళ్ళ గట్టి గింజ వలె ఉంటేనే తూర్పు పోసినప్పుడు, చేట ఉపయోగించినప్పుడు, చేటతో తూర్పు పోసినప్పుడు నీవు గాలికి కొట్టుకొని పోయేదానికి ఉండావా, రెండువాడికి ఉన్నావా? లేకపోతే ఆయన కోరుకొని ఆయన తన కొట్టులో పోసుకునేటువంటి మరి గట్టి గింజలా ఉన్నావా? మొదటిది గొడ్డలి, రెండవది మరి చేట, మూడవది ఏం సాధనము? విశ్వాసకు పరీక్ష. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎవడైనా నా యందు నిలిచి ఉండలేదా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. తర్వాత దానికంటే ముందు కత్తెర ఉపయోగించేది. 4వ వచనం. ఎవడు ఆయన నిలిచిండును తీగ ద్రాక్ష నిలిచి ఉంటే కానీ ఎలా ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే. కనుక ఇక్కడ మూడవదిగా కత్తెర ఉపయోగిస్తున్నాడు. కత్తిరి మరి కొన్ని లేత చెట్లు కాబట్టి కత్తెర ఉపయోగిస్తారు. ఫలించని ప్రతి కొమ్మని కూడా కత్తిరించి పడేస్తారు. కత్తిరించి కుప్పలేసేసి అటు గిద్దలూరు వైపు అట్లా వెళ్తే మరి కొన్ని పొలాలకి వాళ్ళకి కత్తెలు చేయించి పెడతారు. ఈ నిమ్మ చెట్లకి, బత్తాయి చెట్లకి, ఇట్లా ఈ చెట్లకి బలమైనటువంటి కత్తెలు చేయించుకుంటారు. మరి పనివాడు ఏం చేస్తాడంటే ఆ పొలంలో తిరిగి అంతా ఆ కొమ్మలంతా కూడా కత్తిరించి పడేస్తారు. అవన్నీ కూడా కుప్పేసి ఏం చేస్తారు? కాలిపోను. కత్తెర ఉపయోగిస్తారు. కనుక చెట్టులోనే ఉంటుంది ఆ కొమ్మ, తోటలో ఉంటుంది ఆ కొమ్మ, మందిరంలోనే ఉన్నావు, మందిరంలో కూర్చొని ఉన్నావు, కానీ ఫలం లేవు. నీ దగ్గర కత్తెర తీసుకొని లైన్ తిరుగుతాడు, ప్రతి లైన్లో తిరుగుతాడు. ఎక్కడ ఎండిపోయింది, ఎక్కడ కత్తిరించేస్తుంటాడు. ఆ తర్వాత అన్ని మళ్ళీ తిరిగి తీసుకొని బయట వేసేస్తాడు, ఆ తర్వాత కాల్ చేస్తాడు. వీళ్ళ ఎంత సామాన్యమైనటువంటి సులభ విధానం మనకు దేవుడు తేటగా రాయించాడు. చూడండి, మనకు అర్థమయ్యేటట్లు నీవు నేను కూడా ఫలించకపోతే, లేదా ఆయనకు నిలిచి ఉండకపోతే, ఆయన సారాన్ని అనుభవించకపోతే, ఆయన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకపోతే, ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోకపోతే నీరు ఆయన జీవం పోదు. ఆయన నిలిచి ఉన్నటువంటి అర్థమేంటి? 17వ అధ్యాయం 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయపడును. వాడు జలవలె నాటబడి చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరన నాటబడి చెట్టు వలె దాని వేడు తన్నును, వెట్టకెళ్ళను, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం చింత ఉండదు, కాపు మానదు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, కాపు కాస్తున్నామా? ఇన్ని సంవత్సరాలు మీరు పెడుతూనే ఉన్నాడు. పాటలు, వాక్యము, ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు, సువార్త కూడికలు, ఇన్ని రకాల వాక్యం అందించి, నీళ్లను వాక్యాన్ని అందించి ఇంతకాలం అందిస్తూనే ఉన్నాడు. లోపలికి రాకుండా చూస్తున్నాడు దేవుడు. అయితే ఒక దేవుడు లోపలికి వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. చేట తీసుకొని వస్తాడు, లేదా గడ్డలు తీసుకొని వస్తాడు, కత్తెర తీసుకొని వస్తాడు. మన మధ్య ఎక్కడ మనం పూర్తిగా పనికి రాకుండా గొడ్డలి ఉపయోగించాను అట్లాంటి పరిస్థితి వద్దు ప్రభు. చేట ఉపయోగించే పరిస్థితి వస్తుందో ఉపయోగించిన నేను మాత్రం ఈ గుట్టలో ఉండేటట్లే ఉంది ప్రభు. కత్తెర ఉపయోగించినప్పుడు ప్రభు నేను ఫలించే కొమ్మలే, నాలో కూడా
కాయలు కనబడేటట్లు చేయి ప్రభా. 3 అయిపోయింది. కత్తెర, చేట, ఇంకేంటి గొడ్డలు అయిపోయింది. రండి, ఇంకేమున్నాయి? 4 ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలును జల్లింపబడుదురు. ఒకడు కూడా నేల రాడండి. గింజ కూడా నేల రాలేదు. ఏం రాలుతాయి గింజలు? కింద రాలని తీసుకుంటాం మనము. జల్లెడతో మనల్ని జల్లించేవాడు ఉంటాడు. జల్లెడ అందరూ తెలుసు, సిస్టర్స్ అందరూ తెలుసు, ఇక మేషన్లకు అందరికీ తెలుసు. ఇసుకను జల్లిస్తుంటారు. ఎందుకు జల్లిస్తారు? మట్టి, చెత్త, రాళ్ళు, కుప్ప ఇదంతా కూడా తీసేస్తారు. ప్రభు మనం కూడా జల్లెడ వేసి తిప్పుతాడు, కింద పడకుండా ఉండాలి. ఈ జల్లెడ కింద మేషన్లు జల్లించే జల్లెడ కిందనే దానికి కావాలి. మన ప్రభు అడిగారు కావాల్సింది పైన కావాలి. ఈ జల్లెడ కింద పడిపోయినంత కూడా తీసేస్తారు దేవుడు. నా పనులు సన్నవి, ఇరిగిపోయినటువంటి ముక్కలు ఇవన్నీ కూడా కింద పడిపోతాయి. ఎన్ని కూడా తీసి పడేస్తారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జల్లెడలో తిప్పినప్పుడు జల్లెడలో నిలవాలి. దేవుని ఉన్నా మాట్లా చూడండి. గొడ్డలతో నలిపేపడి పరిస్థితి వద్దు. చేటతో మరి తూర్పు పశువుడు పోయేటట్టు వద్దు. కత్తెరతో కత్తిరించవద్దు. జల్లెడలో ప్రభు జల్లెడలో ఉండాలి. మీరు తిప్పినప్పుడు నేను కిందికి పోదు. ఇక్కడైతే ఒకవేళ రికమెండ్ చేయమంటే నేను సాల్మన్ వచ్చినప్పుడు చెప్పా. ఇప్పుడు దేవుడు పరీక్షించినప్పుడు మరి ఆయన వచ్చి అడిగినాడు, లేదా నన్ను వచ్చి అడిగినాడు అనుకోండి. దేవుడితో వచ్చి అయ్యా నువ్వు మీ మందిరంలో అందరూ ఫలిస్తారంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు అందరూ ఫలిస్తారయ్యా నేను చెప్తాను. అప్పుడు ఆయన చూస్తాడు, సందర్భంలో అందరూ లైన్ తిరిగి ఆయన చూస్తాడు. నేను చెప్తాను మీరు వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, బాగా ఫలిస్తారు, బాగా ఆనందం చేస్తారు, పాటలు పాడతారు, రెగ్యులర్ మందిరం కోసం నేను చెప్తాను. ఉట్టిదే నేను చెప్తాను. కానీ ప్రభు ఒకరొక దగ్గరికి వచ్చి పరీక్షించినప్పుడు జల్లెడ వేసి తిప్పుతాడు. ఇట్లా ఆయన పడిపోతామా, లేకపోతే అందులో ఉంటాము. ఇంకొకళ్ళు వేస్తాడు, తిప్పుతాడు. ఇంకొకటి అంటే మొత్తం అందరినీ జల్లెడ వేసుకొని పోతాడు, అందరినీ తిప్పేస్తాడు. తిప్పినప్పుడు కింద పడిపోతామా, పైన ఉంటామా? పరీక్షించుకుందా? నీవు బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ కలుగుతుంది. కర్ర, గడ్డి, కొయ్య కాలేదు కాలిపోతావు. రాళ్ళ చేత, వెండి, బంగారం చేత కట్టబడేటువంటి కట్టడము ఆయన అగ్ని పరీక్షిస్తుంది. ఒక దేవుడు అగ్ని పరీక్ష నిలబడగలమా? గొడ్డలికాన్ని మొత్తం వేరుతో సాగుతుందా? లేదా తూర్పు వచ్చినప్పుడు పోతున్నామా? లేదా కత్తిరించినప్పుడు పోతున్నామా? కొమ్మలాగా జల్లెల్లో కింద పడిపోతున్నామా? 2 5 6గా 2 6 ఇంకేముంది? 6ది 5ది మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. పరలోక రాజ్యము పరలోక రాజ్యము 47 చదవమ్మా. పరలోక రాజ్యము 47. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా దేవుళ్ళ చేపలను పెట్టిన వలన పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపులో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయును. విడారా మనకు వల వేసేవాడి సంగతి ఎంతమంది తెలుసు? వల వేసేది ఎంతమందికి తెలుసు? వల వేసేది లాగేది. నేను వేసినాను, లాగినాను. విడారా వల వేసేది, వల వేస్తాడు, మొత్తానికి వేసేస్తాడు. వేస్తే మొత్తం అంతా అట్లా కుప్పుకొని అందులో అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు లాగేటప్పుడు ఎంత బాగుంటుందో ఆ వల. ఎన్ని చేపలు పడ్డాయి అనుకుంటా. కానీ అందులో అన్ని చేపలు కాదు. అందులో మరి చెత్త ఉంటుంది, నాచు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఇక నక్కలు ఉంటాయి, పీతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయనకు కావాల్సింది ఏంటి? చేపలే. కనుక దాన్ని దరికి లాగి ఆ వలను ఎదిరిస్తూ ఉంటాడు. ఒక చేప కనబడితే దాన్ని బొట్లు వేసుకుంటాడు.
మిగిలినంత తోసేస్తుంటాడు. మొత్తం చుట్టూ అంతా ఆ వలంతా కూడా చుట్టూ లాగేసి మరి చూస్తే కొన్ని కనపడ్డాయి. ఏమంటే చేపలు. మిగిలినంత ఇంత ఉంది చెత్త. సంఘం అనేటువంటి వలలో నీవు నేను ఉన్నాము. ఇప్పుడు సంఘం అనేటువంటి వలలో నీవు నేను, ఆ వల సంఘానికి సాదృశ్యంగా చూపించబడుతుంది. ఈ వలలో మనం ఉన్నాము. వలలో ఉన్నాము కానీ చేపలాగా ఉన్నామా? ఆయనకు పనికిచ్చేటువంటి చేపలాగా ఉన్నామా? లేదా పనికి రాక తీసి బయట పారవేయబడేటువంటి చెత్త నాచు మరి పీతలు నత్తల్లాగా పీచులాగా నాచులాగా ఉన్నామా? గమనించండి, పరీక్షించుకోవాలి. క్రైస్తవులుగా విశ్వాసముగా ప్రభు ఎరిగినామని చెప్పుకునేటువంటి వారుగా పరలోక రాజ్యానికి వెళ్తానటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా వలలో ఉన్నామా? గంపలో ఉన్నామా? తోసి పడేసేటువంటి చెత్తలో ఉన్నామా? గంపలోనికి వచ్చేవాడే పరలోక రాజ్యం. గంపలోనికి రాకుండా వలలో ఉంటే ఏం లాభం? వలలో సంఘంలో ఉంటే ఏం లాభం? ప్రపంచంలో ఎత్తబడకపోతే ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. కానీ మరి ఎత్తబడే గుంపులోనే ఉన్నాము. ప్రపంచంలో ఇదిగో పెళ్లి కుమారుడు, అదిగో వచ్చా ఇదిగో వచ్చా, పరుగు పరిగెత్తినారు. దగ్గరికి పోయి చూసి అడిపోయేటప్పుడు కదా ఆడిపోయి పరీక్షించుకుంటే ఆడిపోయినాయి. కొంతమంది మాత్రం లోపలికి వెళ్ళారు, కొంతమంది బయట ఉన్నారు. ఎందుకు? వాళ్ళు పనికిరాలే. సంఘంలోనే ఉన్నారు. అది ఎదిరించినప్పుడు, లేకపోతే తూర్పు పోసినప్పుడు, లేకపోతే జల్లించినప్పుడు, లేకపోతే మరి పరీక్షించినప్పుడు కత్తెర తీసుకొని అక్కడే కత్తిరించేస్తాడు, అక్కడే తూర్పేస్తాడు, అక్కడే జల్లించినప్పుడు కింద పడే పరిస్థితి ఉన్నదా? లేకపోతే జల్లెట్లో ఉన్నామా? లేకపోతే కొట్టులో ఉన్నామా? ఫలించేటువంటి వారు ఉన్నామా? ఏ మధ్యాహ్నం కాలంలో ప్రేమల దేవుడు ఫలించేటువంటి కొమ్మలాగా, జల్లించుడు పైన ఉండేటువంటి జల్లినటువంటి గింజలాగా, మరి ఆయన ఆ వలను దురిపినప్పుడు బుట్టలోకి వచ్చేటువంటి క్షేత్రాలు ఉన్నామా లేదా? లేకపోతే బిడారా మళ్ళీ నదిలో కూడా వేయదు, దాన్ని గడ్డను పడేసిపోతాయి, దేనికి పనికి రాదు. అలాంటి పరిస్థితి మనం ఇంతకాలం మందిరానికి వచ్చి ఇంతకాలం మందిరంలో కష్టపడి పనిచేసాం, ఇంత మధ్య మీటింగ్కి వచ్చాం. గంపలో లేకపోతే ఏం ప్రయోజనం? జల్లెల్లో లేకపోతే ఏం ప్రయోజనం? చెట్టులో నిలబడకపోతే ఏం ప్రయోజనం? పొలం లేకపోతే ఏం ప్రయోజనం? వీడారా మందిరానికి వచ్చినంత మాత్రం కాదు, కానీ ప్రభు మనం ఫలించాలని కోరుతున్నాడు. మనం విలువైనటువంటి వాళ్ళని చేయాలని కోరుతున్నాడు. విలువైనటువంటి వెండి బంగారం లాగా చేయాలని కోరుతున్నాడు. అంటే బంగారం లాంటి మరి ఆ వ్యక్తులుగా నేను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఫలిస్తేనే మనం ప్రభు రాజ్యంలో ఉంటాం. ఫలించకుండా మందిరానికి వచ్చినంత మాత్రం ప్రభు రాజ్యం ఉండలేము. అది మరి ఇప్పుడు ఎన్ని చూసాము, మరి కత్తెర గొడ్డలు చూసాము, తర్వాత చేట చూసాము, కత్తిరి చూసాము, జల్లెడ చూసాము, వాళ్ళ చూసాము. ఇప్పుడు ఆరోగ్యగా ఇక త్రాస్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 27 వచ్చు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 27 వచ్చు చూడండి. 5వ అధ్యాయం 27 వచ్చింది. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారము గాక. ఒకవేళ క్షమించండి 5వ అధ్యాయం 25 వచ్చు, 24 వచ్చు చూడండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసను. వ్రాసిన శాసనం ఏదనగా మేనే మేనే టెకిల్ ఉపాసిస్. ఈ వాక్యం ఏమనగా మేనే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టికేల్ అనగా త్రాసులో తూచగా. ఈ మాట మనకు కావాలి. త్రాసులో తూచేవాడు ఉన్నాడు. ఆయన విశ్వాసం ఒక ప్రక్క ఉంది త్రాసులో, మన విశ్వాసం ఒక ప్రక్క దోసలో పెడుతున్నాడు. ఆయన దాన్ని పైకి లేపుతున్నాడు. ఆయన విశ్వాసానికి కిందికి వెళ్ళిపోతుంది, మన విశ్వాసం పైకి లేచిపోతా ఉంది. త్రాసులో తేలిపోతున్నాం. బరువు లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఆత్మఫలాలు లేవు, ప్రేమ ఫలం లేదు, సమాధాన ఫలం లేదు, నీతి ఫలం లేదు, పరిశుద్ధ ఫలం లేదు, మార్మస్ ఫలం లేదు.
ఏం ఫలాలు ఉన్నాయి? ఏం ఫలాలు ఉన్నాయి చెప్తే మరి బాధపడతారు. ఫలములు లేవు, ప్రేమ ఫలం లేదు, మందిరానికి రా. ఏం ఫలాలు ఇస్తాం? జీవమే లేదు. జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వాక్యమే జీవం, ఆయన వాక్యమే నీరు, ఆయన వాక్యమే నీకు ఆహారం, ఆయన వాక్యమే నిన్ను నడిపించేది, నిన్ను బతికించేది. వాక్యమే లేకపోయా, వాక్యపు అంచున నాటపడకపోతుంది, వాక్యంలో నిలిచలేకపోతుంది. విడాలా ఫలములు ఫలించలేకపోతున్నా. చూసినప్పుడు ఆయన తక్కలో చూసినప్పుడు పైకి పోతుంది, పైకి పోతుంది. మనం కూర్చుంటే కూడా పైకి పోతుంది. ఆయనదేమో విశ్వాసం కొంచెం పెట్టాడు, ఆవుగింజంత పెట్టాడు. దాంట్లో ఆవుగింజ పెట్టాడు, దాంట్లో పక్క ఈ పక్క మనం కూర్చున్నాం. మనమే పైకి లేచిపోతున్నాం. మన విశ్వాసం ఎక్కడ? అరే ఆవుగింజంత కూడా లేనా? నేను లేదు. ఆవుగింజంత విశ్వాసం కూడా నీకు లేకపోయా, నీలో బలం లేకపోయా, ఓ ప్రేమ లేకపోయా, ప్రేమ బలం లేకపోయా, ఆత్మ బలం లేకపోయా, మరి వెలుగు బలం లేకపోయా, నీతి బలం లేకపోయా, సమాధాన బలం లేకపోయా, మార్మసినటువంటి బలం లేకపోయా, ఏ బలాలు ఉన్నాయి? లోక సంబంధమైనటువంటి బలాలు ఉన్నాయి. శరీర కార్యములు ఉండొచ్చు, అసూయ, ద్వేషము, మరి కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు. ఓకే, ఇంకా కొంతమంది పిల్లలకు తాయితీలు వేసినారు. చూడండి, పిల్లలు మొత్తాడు చూడండి, పిల్లలకు తాయితీలు వేయించారు. అట్లాంటి వాళ్ళు ఇళ్ళలో కూడా అవి పెట్టించుంటారు. ఏంటంటే టెంకాయలు కట్టింటారు, గుమ్మడికాయలు కట్టింటారు, ఇంకేదో ఆ ఎరుపు అది రాగి రేకు మీద ఏదో రాసి పెట్టింటారు. ఇళ్ళగా పెట్టుకుంటారు వాళ్ళు. దాని మీద కూడా విశ్వాసం ఉంటారు. అంటే ఇది కావాలి, ఇంటికి వెళ్తే అది కావాలి. ఇక్కడ దేవుని వాక్యం కావాలి, బయటకు వెళ్తే మాత్రిక దగ్గరికి వెళ్ళాలి. మన పొలానికి ఉన్నాయో చూసుకోండి. పిల్లలు కట్టించినారో కట్టారో, మా దగ్గర ఒక తీసారు. అది ఇట్లా మీటింగ్ పెట్టించుకున్నది, వేళాంగిరి కూడా వేయించింది, గుండు చేయించుకొచ్చినారు. కానీ ఇంట్లో కొంచెం గుమ్మడికాయ, కొంత టెంకాయ, ఇంకే మిరపకాయలు, నిమ్మకాయ అన్ని కట్టి మూలలు పెట్టిందంట. మూల కనబడింది, మనం చూశాను. మరి మందిరానికి వస్తే ప్రార్థన చేస్తుంది, వేళాంగిరి పోయి గుండు పెట్టి చూసుకున్నది. ఇంట్లోనేమో అవి పెట్టుకుంది, దయ్యాలు పెట్టుకున్నది. ఏం కావాలి ఇక్కడ వేళాంగిరి భక్తి కావాలన్నా, లేకపోతే బెతెస్దా భక్తి కావాలా, లేకపోతే ఆ భక్తి కావాలా? సౌలు కూడా అదే చేశాడు. ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. కర్ణ పిశాచికి అయినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఏం దిక్కులేని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రాలే, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. తన కత్తి ఎదురు పెట్టుకుని దాని మీద కూడా చచ్చిపోయాడు. దేవుడికి పనికి రాలేదు. విడాలా మనం ఫలించకపోతే దేనికి పనికిరాం, దేవుడు కూడా పనికిరాం. మరి దేవుడు కూడా పనికిరాకపోతే దేవుడు మందిరానికి వచ్చే ప్రయోజనం? మనం విడాలా ఫలించని చెట్టు లేదా అది మరి త్రాసులో వేస్తే ఆవగింజంత విశ్వాసం పెట్టాడు. ఆ విశ్వాసం కూడా సమానంగా అది కిందకే రావట్లేదు. త్రాసు మనం పరీక్షిస్తారు, త్రాసులు పెట్టి. ఆ త్రాసులు పెట్టినప్పుడు మన విశ్వాసం కనీసం కొంతైనా కిందికి వస్తుందా అంటే రావాలి. అదే ప్రభు కోరుతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన దాసుడా అని చెప్పేటువంటి ఆధిక్యత మనలో కలిగి ఉన్నాం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అందుకే ఆవగింజని పెట్టాడు ఒక పక్క, ఆయన త్రాసులో కూర్చోబెట్టాడు మనల్ని. ఆవగింజతో కూడా సమానం లేనటువంటి విశ్వాసం పడుతుంది. ఎట్లా భరించగలం? లోకం కావాలి, బంధువులు కావాలి, అందరు కావాలి. వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళు, దయ్యాలు నమ్ముకున్న వాళ్ళు, ఇంకెవరు నమ్ముకున్న వాళ్ళతో మరి ఎన్ని రోజులైనా సరే ఉంటాం వాళ్ళతోనే. మందిరం వదిలిపెట్టి మన అవసరం ఉందో అంతవరకు ఉండాలి. వచ్చేసారు వాళ్ళు అక్కడే ఉంటాం. ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉంటాం. చాలా మంది అడుగుతారు టూర్లు. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి పోతే, దేవుడి ప్రజల సాహసం వదిలిపెట్టిపోతే, అక్కడికి పోయి మందిరానికి పోతే పర్లేదు. మందిరానికి వెళ్ళిన సాహసం చేయి, మందిరానికి వెళ్ళి సాహసం చేయి, మంచిది. మందిరానికి వెళ్ళకపోయినటువంటి హిందువులతో మీరు ఎక్కువ రోజులు గడపకండి. మీరు వెళ్తే ఇంటి నిండా మరి బొమ్మలే ఉంటాయి. ఆ ఇళ్ళలో ఎక్కువ రోజులు గడపకండి. మీరు ఉండొద్దు. మీరు ఎంత దగ్గర బంధువులైనా వచ్చేసేయండి. అంటే అమ్మ మీతో మాకు గుర్తు లేదు,
మేము దేవుని సాహసంకి వెళ్ళాలి. మేము ఉన్న వెళ్ళిపోతాం. పెళ్ళ 2 రోజులు లేకపోతే ఇంకేదైనా పండుగ సందర్భం 1 రోజు ఉండిరా. ఎక్కడో వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం, ఎక్కడో ఇంట్లో ఉండడం మనకు క్షేమం కాదు. ఇక్కడ ఎండిపోతాం, చల్లారిపోతాం. ఆ విధంగా మరి త్రాసులో మనం చూసినప్పుడు త్రాసు, గొడ్డలి, తర్వాత చాట, కత్తెర, ఇంకేంది, జల్లెడ, తర్వాత వల, తర్వాత త్రాసు. చివరిగా రండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం చూడండి. 34వ వచనం, 32 కూడా చూడమ్మా. 33 చదువు. అప్పుడు రాజు తన కుడివైపు 25వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సమస్త జనములను ఆయన పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 44 చదువు. అప్పుడు ఆయన ఎడవైపున ఉన్నవాడు చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడనేమో రండి, అక్కడనేమో పోండి. ఒక దినం వస్తుంది, ఇవన్నీ తప్పించుకొని పోతే కూడా అక్కడ దేవుడు ఎదురుగా ఆయన దగ్గర తప్పించుకోలేము. సేవకుని తప్పించుకోవచ్చు, ఇక పెద్దలు తప్పించుకోవచ్చు, ఎవరైనా తప్పించుకొని పోతాం. ఈ దినంలో ఈ లోపల ఎక్కడ తీసుకొని పోతాం. అయితే ఆయన పట్టుకుంటాడు. పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకుంటాడు. ఆయన పట్టుకున్నప్పుడు ఆయన దగ్గర దాచుకోగలమా? ఆయన ఎదురుగా కూర్చొని అందరినీ ఎట్లా చూసినప్పుడు ఎవరెవరు గొర్రెలుగా ఉన్నారు, ఇంకా ఎవరెవరు మేకల్లాగా ఉన్నారు చూస్తారు మొత్తం అందరినీ. లోకమంతటి పార చూసినప్పుడు ఆయన లెక్కబెట్టి కుడివైపులకేమో అంటే నా కుడివైపు, మీ కుడివైపు ఇట్లయితే కుడివైపున చూసినటువంటి వాళ్ళందరూ కూడా మరి గొర్రెలందరూ కూడా ఇదిగో మీ కొరకు లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకే సిద్ధపరచబడినటువంటి రాజ్యం స్వతంత్రించుకోండి, పోండి అని పంపించేవాడు ఉన్నాడు. మరి ఎడవైపునటువంటి మేకల్లాగా లోబడక ఎన్నిసార్లు చెప్పినా లోబడ. చాలామంది ఎంత చెప్పినా మా పేర్లు చెప్పేవారు మేము రాం, ఇంతవరకు పేరు చెప్పేవారు రాడని యేసు ప్రభువు అట్నే అడుగుతాడు. అప్పుడు అట్లా అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు మరి ఆయన ఎదురుగా మేకల వలె మరి ఉన్నటువంటి వారందరినీ కూడా కుడివైపునటువంటి వారిని చూసి, అపవాదికి వారి దూతలకును నిత్యము అగ్ని సిద్ధపరిచాను, మీరు అక్కడికి పోండి అనేటువంటి సింహాసనకు తీర్పు దినం వస్తుంది. పీడారా, ఇప్పుడు మేమేమన్నాం? మీరు ఎట్లా ఫలించకపోయినా మేమేం అనలేము, చెప్తామంతే. అయితే ప్రభుత్వం నిలబడినప్పుడు పీడారా, నేను తప్పించలేను పొరపాటు చేస్తే దేవుడి తప్పించుకోలేదు. ఆదిలో పట్టుబడతాము. వీడారా, ఫలించని ప్రతి చెట్టును ఏ విధంగా తీసి పడేస్తాము, అలాగనే దేవుడు మన విధమున అగ్నికి ఆహుతి చేయాలని ఇష్టపడుతున్నాడా, లేకపోతే మరి నిత్య జీవానికి మరి చేయడానికి ఇష్టపడుతున్నాడా? మన చేతిలో దేవుడు మనకు సమయం ఇచ్చాడు కనుక మరి విశ్వాసాన్ని పరీక్షించుకొని సంఘంలో మనం పెట్టాడు. సంఘంలో తన సేవకులను పెట్టాడు, పరిచారకులు పెట్టాడు, ఉపదేశంలో పెట్టాడు, సువార్తలను పెట్టాడు. వాక్యం కొరకు ఉపదేశించడానికి కొరకు. అందరికి అన్ని విషయాలు తెలియకపోవచ్చు, కొంతమందికి కొన్ని విషయాలు తెలుస్తాయి. నాకు అన్ని తెలుస్తాయని చెప్పను. కొన్ని విషయాలు తెలిస్తాయి, కొంతమంది కొన్ని విషయాలు తెలియజేస్తారు, కొంతమంది కొన్ని విషయాలు తెలియజేస్తారు. వాటిని తెలియపరచడానికి సంఘమును పెట్టాడు. భూమి మీద సంఘములో ఉన్నటువంటి దేవుని ఫలించడానికి దేవుడు మన సంఘంలో పోషిస్తున్నాడు. వాక్యున్నటువంటి మన్నానిచ్చి, వాక్యున్నటువంటి నీరునిచ్చి, ఆత్మనటువంటి మరి తైలం ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనం వెలిగిస్తూ ఉన్నాడు, మనం నడిపిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆయన నడుపుదలు, ఆయన స్వరూపం, ఆయన యొక్క స్వర్గనిచ్చు, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలనేటువంటిది ప్రభువు ఔన్నత్యమైనటువంటి ఉద్దేశం.
ఆయన ఉద్దేశాన్ని కాదందామా? ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం జీవించినట్టయితే మనకి ఇక్కడ లోపల ఏది మంచి స్థాయి ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి ఎవరైనా కావచ్చు, ఆయన కూడా సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి వారిని, ఆయన కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనిని బట్టి. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. సత్క్రియలను ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెనుక వారికి నిత్య జీవము ఇచ్చును. ఏమంటాడు? ఆయన ప్రతి వారికి వారి క్రియలను బట్టి జీతం, ప్రతిఫలం. మనం ఇన్ని బియ్యం ఇచ్చి మేము 10 మంది వస్తున్నాం, మాకు అన్నం వండి పెట్టేటువంటి పెడతాము. ఇన్ని బియ్యం ఇచ్చి మేము 10 మంది వస్తాం అని అంటే అన్ని బియ్యం అంతే అంతే పెడతాము. నువ్వు ఇన్ని బియ్యం పెట్టి మాకు 10 మంది అన్నం పెట్టుబడి పెడతావా? పెట్టలేము. ప్రభు కూడా మనం ఇచ్చిన దాన్ని బట్టి ప్రతిఫలం. దేవుడు మనకి ఎంతో ఇచ్చాడు. అలాగా మరి ప్రభు కొరకు మనం ఫలించేటువంటి మనం మరి చెప్పినట్టు దానికి ప్రతిఫలంగా దేవుడు బహుమానం ఇచ్చాడుకుంటాడు. అక్షయతను, ఘనతను, మహిమను మనం వెతికేటువంటి వారు ఉండాలి. ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క ఘనతను, ప్రభు యొక్క గొప్పతనాన్ని వెతకాలి. ఈ లోకంలో వెతకాలి. ప్రభు వెతకాలి. ప్రభు వెతకాలని ఏం చేయాలి? ప్రజలెక్కడనే లేచి సిద్ధం చేసుకొని రావాలి. ఆదివారం 11కు 12కు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మన వస్తారు, పరుగు వస్తారు. ఎంత స్పీడ్, ఎంత ఆసక్తి. కానీ బయట వాళ్ళు చూసినట్టు పరుగు వస్తుంటారు. ఎంత ఆసక్తితో పోతుంది మనానికి ఆయన పరుగు వస్తుంటారు. అప్పుడు టైం తెలియదు, పని కొట్టేది పని కొట్టేది అప్పుడు వస్తారు. మరి ఇక్కడ ఎన్ని గంటలు చెప్పినాడు? ప్రభు చెప్పింది ఎప్పుడు? 10 గంటలు. మనం వచ్చేది ఎప్పుడు? 12. ఎక్కువ మాట్లాడితే 12:30 కూడా వస్తామంటారు. వీడారా ప్రభు ఎప్పుడు వెతుకుతున్నా? మరి ఎప్పుడు వెతికింది యేసు ప్రభును? పెద్దలక్కడనే వెతికింది. ఆయనకేం పని పాటలు లేవా? అప్పుడు సంసారం ఉంది, పనులు ఉంటే అన్నీ ఉన్నాయి. ఎందుకు వెతికింది? ప్రభుని కనుగొనాలి. ప్రభుని వెతికింది, పెద్దలక్కడనే వెతికింది. వీడారా అదే మనకు ప్రభుని వెతికినప్పుడే అక్షయతను, ఘనతను, మరి మహిమను వెతికినప్పుడే మనకు నిత్య జీవం. మనము కుడివైపునటువంటి వారు ఇదిగో మీ కొరకై మరి సృష్టి ఆరంభం నుండి సిద్ధపరచుకునేటువంటి రాజ్యం స్వతంత్రించుకోండి, రండి, లేకపోతే పోండి, మీ కొరకు అపవాదికి వారి దూతలకు సిద్ధపరచుకునే రాజ్యం పోండి అని చెప్పేటువంటి స్థితి మనలో లేకుండా పరీక్షించుకున్నాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందరు కలిసి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. అందరికి కలిసి చూద్దాం. 12వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మనకు తెలుసు మన విశ్వాసం కొలత ఎంత. పాలలో నీటి వేస్తే తెలుస్తుంది ఎంత చిక్కుకుందో. నేను నీళ్ళే కలపమన్నా. కొంతమంది అడుగుతారు, పాలలో నీళ్ళు కలుపుతున్నాం, నీళ్ళలో పాలు కలుపుతున్నారు. కొంతమంది నీళ్ళలో పాలు కలుపుతున్నారు. ఒక పాలు నీళ్ళు పోసి దాంట్లో 1 లీటర్ పాలు వేస్తే మొత్తం పాలే. మన విశ్వాసంతో నీటి వేస్తే డబ్బుకి వెళ్ళిపోతుంది, పైన నిలబడే నిలబడలేదు. మన విశ్వాసం అంట మునిగిపోయేది ఉండకూడదు. గట్టి పాలలో మీటర్ పెడితే పైన తేలాడుతుంటుంది, ఇంకా లోపలికి పోనీయదు. నా విశ్వాసం ఇంకా లోపలికి రాలేదు, మీటర్ పైకి పంపిస్తుంది. విశ్వాసం కావాలి, పరీక్షించుకోవాలి. మనకు తెలుసు మనం ఎప్పుడు వస్తున్నాము, ఎన్ని మీటింగ్లకు వస్తున్నాము మనకు తెలుసు, ప్రభు తెలుసు. ఆయన త్రాసులు పెట్టినప్పుడు మనం కూడా లేచిపోతామని మనకు తెలుసు. అయినా వస్తున్నాం, సరి చేస్తున్నాం.
ప్రభా తేలిపోతున్నాను, నేను తేలిపోతానని ఇక్కడ తేలిపోతాను కానీ అక్కడ కూడా తేలిపోతానయ్యా. కానీ పరీక్షించుకొని యోగులలో ప్రభుత్వంలో మరి పాల్గొంది. ఆయన ప్రభు మనకు సహాయం చేసి ప్రార్థన చేస్తాం. మోకరించండి.